గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం. హ్మ్. ముందు ఉగాది శుభాకాంక్షలు చెప్దాం మనం ప్రేక్షకులకి, అభిమానులకి వీళ్ళంతా కూడా. ముఖ్యంగా నీ అభిమానులు, చాందిని అభిమానులు సెపరేట్‌గా ఉంటారనమాట. వీళ్ళందరికీ ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు 2 ఉన్నాయి. వ్యయం 11. హ్మ్. ఆ తర్వాత రాజ్యభోజ్యం 4, అవమానం 7గా ఉన్నారు. హ్మ్. కాబట్టి ఆదాయాలు ఏంటంటే మరి తక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారు. హ్మ్. నిజమే అది. మరి పనులు సెకండ్ టైమ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి స్కాలర్‌షిప్‌లు హ్మ్. ఒక 42 మంది ఉంటే 41 మందికొచ్చి ఒకళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకే అయిపోయింది. ఓకే. వెళ్లి తిరిగితే అవుతది. కలెక్టర్ ఆఫీస్‌కి పోండి, తిరగండి అని చెప్పాం. హ్మ్. అలాగా పరీక్షలు రాస్తే అందరూ పాస్ అయిపోతున్నారు. హ్మ్. వీళ్ళే ఫెయిల్ అవుతున్నారు. సెకండ్ టైమ్ ఛాలెంజ్ చేసి ఏంటి నేను బానే రాశానంటే అప్పుడు పాస్ అంటున్నారు. ఓకే. అలాగే ఎగ్జామ్ రాయడానికి టేబుల్ మీదకెళ్తే హ్మ్. ఆల్రెడీ ఆడెవడో ముందొచ్చినోడు, ముందు పరీక్ష రాసినోడు ఆ హ్మ్. టేబుల్ కింద చిన్న పేపర్ పెట్టేసి ఆ కన్నంలో ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోయాడు. హ్మ్. ఆ స్క్వాడ్ వాళ్ళు కర్మకాలి ఆ స్క్వాడ్ వాళ్ళు రిటర్న్‌లు పట్టుకొని. వస్తే ఈ పేపర్ తీసి నువ్వే పెట్టావంటారు. నేను పెట్టలేదు బాబోయ్, నేను మెరిట్ స్టూడెంట్ అన్నా. నో. హ్మ్. తీసిన తర్వాత లక్కీగా మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్. ఆ పేపర్ ఏమో కంప్యూటర్ ఇంజినీరింగ్ పేపర్ కాబట్టి వదిలేశారు. అంటే హ్మ్. అన్ని అవాంతరాలు జరుగుతాయి కాబట్టి చంద్రుడి యొక్క ధ్యానం చేద్దాం. ఓకే. ఆదిత్యరామ్ గారు పడతారు. ఓం దదిశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. హ్మ్. దాంట్లోకి వచ్చేస్తున్నాడు గురుడు 2 జూన్ 2026 సంవత్సరంలో. ఓకే. అందువలన జన్మంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళల్లో ఎక్కడ స్వీట్లు దాచుకున్నా కూడా కర్కాటక రాశి వాళ్ళే తినేశారన్న నిర్ధారణకు రావాలా. అండ్ స్వీట్ షాపులు, పొలారెడ్డి స్వీట్ షాపుల్లో వాటిల్లో అన్ని ప్యాకెట్లన్నీ అయిపోతే మార్కెట్ స్వీట్లే లేవండి అంటే దానికి కారణం కర్కాటక రాశి వాళ్ళు అంతా కొనేసుకుంటారు. స్వీట్ లవర్సా? స్వీట్ల వర్షం, స్వీట్లు తెగ తింటారనమాట. నెక్స్ట్ రెండవది వీళ్ళు జీరో సైజ్ నిన్ను చూసి యాంకరింగ్ చేస్తే నీలాగా అయిపోవాలని చెప్పి జీరో సైజ్ అవ్వాలని డైటింగ్లు ఇవన్నీ చేస్తున్నారు కదా. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు ఈ సంవత్సరం. ఓకే. ఈ సంవత్సరం తలుపులు అన్ని కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తలుపులు అంతా కూడా పట్టనంత లాభైపోతారు. ఓకే. అన్ని లాభాలు, హ్మ్. పుష్టి, తుష్టి అన్ని వచ్చేస్తాయి. హ్మ్. మృష్టాన్న భోజనం వద్దంటే పార్టీలు రండి అని. అదేంటి గురువుగారు, చాలా మంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్య సమస్యలే ఉంటాయని చెప్తున్నారు గదా! ఆరోగ్య సమస్యలు ఉంటాయి. హ్మ్. ఎందుకుండవు? అష్టమ రాహు ఇప్పటి నుంచి ఉండడం ఏంటి, ఏదో పెద్ద రీసెర్చ్ చేసి కనిపెట్టినట్టు. అష్టమ హ్మ్. రాహు వచ్చాడు. హ్మ్. మానసిక బాధలు చాలా ఉన్నాయి. ఓకే. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మందికి. హ్మ్. లవ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లవర్ వదిలేసిపోయాడని, భార్యాభర్తల మధ్య కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళం తంతుందని, హ్మ్. రకరకాలు అష్టమ రాహు. ఓకే. కాబట్టి ఈ యొక్క ముందు ఇది ఎప్పటి వరకు అంటే 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు వీళ్ళందరికీ కూడా హ్మ్. కొంచెం మానసికంగా బాధపడతా ఉంటారు. అలాంటి హ్మ్. డిప్రెషన్‌కి వెళ్ళేటటువంటి వాళ్ళతో వీళ్ళు స్నేహం చేయకుండా ఉంటే సరిపోద్ది. హ్మ్. తర్వాత డబ్బు వచ్చేసరికి ఎలాగోలా టర్నోవర్ బానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ హ్మ్. కంటే కూడా బానే వస్తూ ఉంటుంది. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ వస్తా ఉంటాయి. ఓకే. ఇకపోతే విద్యార్థులు చదువులో పికప్ అవుతారు కొంచెం. హ్మ్. అండ్ ఇంకా బాగా ఎప్పుడంటే అక్టోబర్ 24, 2026 సంవత్సరం తర్వాత గురుడు సింహరాశిలోకి వెళ్ళిన తర్వాత ఈ హ్మ్. యొక్క జనవరి వరకు చదువుతారు. ఆ టైంలో ఓకే. బుద్ధి వస్తుంది వాళ్ళకి. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి, కొత్తగా ఉద్యోగాలు. హ్మ్. అండ్ ఫారిన్ ఛాన్సెస్ ఉన్నాయి. ట్రంప్ కమ్ 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 అంటున్నాడు ట్రంప్. అక్కడ హ్మ్. గల్ఫ్ కంట్రీస్ కమ్ కమ్ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. హ్మ్. ఏముంది భయం? అన్ని కూడా ఫారిన్ విద్యార్థులు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళుతున్నారు. హ్మ్. చదువుకునేటటువంటి వాళ్ళు చదువుకుంటున్నారు. సంతానం లేనటువంటి వాళ్ళకందరూ కూడా సంతానం కలిగేస్తుంది. హ్మ్. స్టాక్ మార్కెట్ లో బ్రహ్మాండంగా పెట్టుబడులు పెడతారు, లాభాలు తీస్తారు. మనం ఆడొద్దని చెప్పినా వాళ్ళు ఆడతారు. హ్మ్. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా పికప్ అనేటటువంటిది ఉంటుంది. హ్మ్. ఏమన్నా నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అంటే మరి ఆ బిజినెస్ రేట్లు పెంచిందే మీరు. హ్మ్. వెల్డర్లు మా ఫ్లాట్లు అమ్మడవట్లేదంటే ఆ రేట్లు పెంచిందే మీరు. ఆ సాఫ్ట్‌వేర్‌లు చేసిందే సాఫ్ట్‌వేర్‌లు కొనేసి రేట్లు పెంచి కామన్ మ్యాన్‌కి రీచ్ లేకుండా వాడంతా ఒక 4 గోడలు కట్టి గేటెడ్ కమ్యూనిటీ, నలుగురు సెక్యూరిటీని పెట్టి గేటెడ్ కమ్యూనిటీ ఇలా అని వెళ్తే అంతే మరి. ఆ రేట్లు హ్మ్. అలాగే పెరుగుతాయి. హ్మ్. తర్వాత క్లబ్ హౌస్, హ్మ్. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ అక్కడ మాట్లాడతారు. ఇంక మామూలు బస్తీల్లో పెరిగినోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడట్లేదా? రేట్లు హ్మ్. పెంచేశారు. ఓకే. కాబట్టి బిల్డర్‌లకు కూడా బానే అమ్ముడవుతాయి, పర్వాలేదు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ 7 ఇయర్స్ దాకా మార్కెట్ ఉండదు.
ఓకే. అసలు రియల్ ఎస్టేట్ పడుకోవాల్సిందే, అందులో డౌట్ లేదు. ఆ, కుటుంబ ఇది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటారు? కుటుంబ పరిస్థితులు కొట్లాడుకోవడమే కదా. కుటుంబ పరిస్థితుల్లో ఉమ్, భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, ఉమ్, ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళారు, ఉమ్, కోర్టుల్లో కేసులు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అండర్స్టాండింగ్ లో ఒక నిమిషంలో అయిపోయేదాన్ని అనవసరంగా 2-3 years 4 years కోర్టుల చుట్టూ తిరుగుతారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినరు, ఉమ్, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినరు, లాయర్లు చెప్పేది వినరు, పెద్ద మనుషులు చెప్పేది వినరు. ఏం సెట్ అవుతాయి? సో దేనికి రా అంటే కూర బాగుండలేదని డైవర్స్. నూనె 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 దేవుడు దీపంలో ఎక్కువ వేస్తుందని చెప్పి విడాకులు ఇచ్చాడు మా గురుగారు అబ్బాయి ఒకడు. నూనె దేవుడికి రోజు దీపంలో వేస్తుందని. సొరకాయ కుళ్ళిపోయిందని, ప్లీజ్ సొరకాయ కుళ్ళిపోయింది ఏమనుకే నన్ను అన్న అమ్మాయిని కూడా నేను చూశాను. ఉమ్, అంటే చిన్న చిన్న కారణాలతో వీళ్ళంతా ఓకే. ఫైటింగ్స్. ఉమ్. ఆ తర్వాత నిరుద్యోగుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగులకి ప్రమోషన్స్ గానీ ఇంక్రిమెంట్స్ గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? వీళ్ళకి గురుడు కర్కాటక రాశిలోకి జన్మంలోకి వచ్చాడు కాబట్టి అంత బాగుండలా. ఓకే. పర్వాలేదు, రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ రావు కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తే వస్తాయి. ఓకే. అండ్ పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ సెక్టార్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి కొంతమందికి. ఉమ్, అండ్ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్న వాళ్ళకి మంచి బాగా కలిసి వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జ్యుడిషియరీ బాగా కలిసి వస్తాయి, రెవెన్యూ మ్మ్. డిపార్ట్మెంట్ వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఫుల్గా ఉన్నాయి. ఉమ్, అంటే పెళ్లి చూపులు చూసుకొని ముహూర్తాలు తక్కువ, వేలు చేసుకుందాం రెడీగా ఉన్న ముహూర్తాలు లేవు అక్కడ. ఓకే. అందుకే పెట్టుడు ముహూర్తాలు రెడీగా పెట్టడానికి మన పంతులు గారు రెడీగా ఉన్నారు, క్యాష్ ఇస్తే మొత్తం పెడతాం. ఉమ్, ఆ విధంగా అన్నమాట. అందువలన పెళ్లిళ్ళు అనేటటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఉమ్, మా ఫ్రెండ్కి ముహూర్తాలు లేవురా అన్నాను నా క్లాస్మేట్ కి. ఉమ్, ముహూర్తాలు లేవురా అంటే అక్కడ సిద్ధాంతం ఒకడు ఉన్నాడు, ఈ పెళ్లి అవదురా బాబు, అయితే కనుక ఈ చక్రం నీకు ఆ అమ్మాయికి ఇద్దరు 4 సంవత్సరాలు పెళ్లి అవ్వదు. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, వీడు మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉమ్, వద్దంటే కట్నం తీసుకోవద్దంటే వీళ్ళు నా మాట వినకుండా తీసుకున్నారు. మొత్తం పెళ్లి 4 సంవత్సరాల దాకా తీసుకోలేదు. వాళ్ళ అమ్మ విడో కాబట్టి ఉమ్, విడో అక్షంతలు వేయకూడదు పెళ్లి కూతురు మీద ఫస్ట్ అన్న మాటకి ఉమ్, 4 సంవత్సరాలు అవ్వలేదు. ఉమ్, పంతులు మాత్రం వాడు రాంగ్ చెప్పింది అవదయా బాబు అంటుంటే నన్ను ఇలా గోకుతున్నాడు, నీకు కూడా డబ్బులు ఇస్తా నువ్వు చెప్పకు అందులో సీక్రెట్ అని. ఉమ్, మరి ఆగిపోయింది పాపం. 4 సంవత్సరాలు ఆ అమ్మాయి బాధపడ్డాడు, వీడు బాధపడ్డాడు. ఉమ్, కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఇంకేం కావాలా? ఆరోగ్యం బాగుంది, ఉమ్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఓకే. కొత్త కొత్త ఇల్లు కొనేస్తారు, స్థలాలు కొంటారు, ఉమ్, ఫారిన్ ఇవి ఉన్నాయి. ఉమ్, అండ్ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు ఒక మాట మీద నిలబడరు వీళ్ళు. ఓకే. ఓకే, అంటే అందరూ కాదు, ఓ కొంత పోర్షన్. ఇప్పుడు ఉమ్, మూడు పిల్లల గొడవలు నన్ను జాతకం అడిగింది ఒక అమ్మాయి, కర్కాటక రాశి అమ్మాయి. ఉమ్, బాలేదమ్మా, ఎందుకు ఆఫీసర్స్ చెప్పినట్టు, పోలీస్ ఆఫీసర్స్ జడ్జెస్ చెప్పినట్టు కలిసిపోండి అన్నాం. ఉమ్, నార్త్ ఇండియాలో ఒకటి చెప్తున్నాడు జాతకం, వాడేలా చెప్తాడు. అలాగే మన తెలుగు వాళ్ళల్లో యూట్యూబ్ లో చూసి జాతకాలన్నీ డబ్బులు పోగొట్టుకున్నా, అనాథ పిల్లలకు ₹1 ఇవ్వలేదు వాళ్ళు. ఉమ్, అలా అందుకే వాళ్ళ ఆయన అలా అలా కొట్టుకుంటానే ఉంటున్నారు. ఇంకే మనం ఏం చెప్తాం. కాబట్టి పరిహారాలు కొన్ని చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలాంటి పరిహారాలు అంటారు గురుగారు? ఇంకెవరున్నారు మనకు దేవుళ్ళు? ఉమ్, శివుడు ఉంటే శివుడు, లేకపోతే విష్ణువు. ఉమ్, మరి వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి రాహు బాలేదు కాబట్టి శక్తేయం, మనం శక్తేయులం. ఉమ్, అందువలన అమ్మవారికి సంబంధించినటువంటి పాట మన నవనీతం పాడతాడు. ఓం 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 దుం దుర్గాయై నమో నమః. ఓం ఆపద దుర్గాదేవి ఆపదోద్ధారిణి దుర్గాదేవి दुर्गति दूर करो भगवती दुर्गांबिके गौरी బెజవాడ కనక దుర్గమ్మ దుర్గతులను పారద్రోలవమ్మ దుర్గాంబికా దేవి శరణం శరణం దుర్గమ్మ మాయమ్మ శరణం శరణం దుర్గమ్మ మాయమ్మ శరణం 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 దుర్గాంబికే దేవి. ఇప్పుడు మనం శివుడు ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడు అని ఎదుక్కుంటాం. ఉమ్, కైలాసంలో ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు, వీళ్ళు చెప్తారు. ఉమ్, శివుడు 7500 సంవత్సరాల క్రితం ఇక్కడ పుట్టి ఎద్దు మీద, నందీశ్వరుడు ఎద్దు మీద వెళుతూ నమామి ఆయన నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో క్లియర్ గా స్వయంగా శివుడే రాశాడు. ఉమ్, ఆయనే ఆనందమూర్తిగా పుట్టారు. ఓకే. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు, మధురలో పుట్టాడు. మధురలో పుట్టాడు. నిజమేనా?
ఇవన్నీ కల్పితాలేమో. రాముడు ఎక్కడ పుట్టాడు? రాముడు అయోధ్యలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? మళ్ళీ రామాయణం కల్పితమేమో, జరిగినాయి అని డౌట్ పడేటటువంటి వాళ్ళకి మరి రాముడు అయోధ్యలోనే పుట్టాడు మరి ఇది అని చెప్పి ఇప్పుడు ప్రవచనకారులు కానీ ఈ బాబాలు చెప్పొచ్చుగా, ఏ వై డౌట్స్ అని చెప్పొచ్చుగా, చెప్పరు. ఏంటి కల్పితాలు ఏంటి? అలా మన బెజవాడ కనకదుర్గమ్మ ఎవరో కాదు, గౌరీదేవి ఎక్కడుందని ఎతకక్కర్లా, బెజవాడలోనే పుట్టింది. ఆ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినోండి. దత్తాత్రేయ శర్మ గారు శిష్యుడిని నేను. బెజవాడ దేవస్థానం మనది. ఇప్పుడు మా శంకర సండిలో మా ఉమాకాంత్ శర్మ అంతా మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. కాబట్టి దుర్గాదేవి అంటే మాధవ వర్మ వంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, అన మహిషాసురుని మధ్యించిన జనని నీవు, లేరు నీ వంటి బరళి ధారుని తలంబనం జోడనట్టి ఓ శంభురాణి. అమ్మా నీలాంటి సాక్షాత్తు తల్లి అంత కరుణామయ్యని చూద్దామంటే ప్రపంచం విశ్వం అంతా ఎతికినా సురా కనబడదు. లేవమ్మా నువ్వేనమ్మా దుర్గాదేవి అని పార్వతీదేవే మన బెజవాడ కనకదుర్గమ్మ స్వయంగా. కాబట్టి ఆ అమ్మవారి అర్చన చేసుకోండి. ఆ బెజవాడ కనకదుర్గమ్మ గుడి కుదిరినోళ్ళు వెళ్ళండి, లేనోళ్ళు ఇంట్లోనే అమ్మ బెజవాడ కనకదుర్గాదేవి అయిన మహా అంటూ కుంకుమార్చన చేసుకోవాలా. అలాగే మినుముల్ని కిలోంపావు మినుముల్ని శనివారం నాడు చక్కగా రాహుకి మనం పేద బ్రాహ్మడికి రాహు పేరు మీదుగా ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి దానం చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.